నమస్కారం. రిపబ్లిక్ డే రోజు కదా, అద్భుతమైన వీడియో అని చెప్పేసి అనుకుని కంటెంట్ కూడా రెడీ చేసాం. అమెరికాని చూసి అందరూ భయపడుతుంటే మోడీ మాత్రం సైలెంట్గా ఉన్నాడు, ఏం చేసుకుంటూ చేసుకో అన్నాడు. దానికి సంబంధించి అద్భుతమైన కంటెంట్ అనమాట. బట్ ఈలోపు ఒక భయంకరమైనటువంటి న్యూస్ కనపడింది. 10,000 కేజీల అమ్మోనియం నైట్రేట్ భారీ విస్ఫోటనం చేయొచ్చు దాంతో. మన రాజస్థాన్లో జైపూర్కి సమీపంలో హర్సర్ అని చెప్పేసి ఒక గ్రామం, అది వచ్చేసి నాగోర్ జిల్లా కింద వస్తుంది. సులేమాన్ ఖాన్, నిజంగా చెప్తున్నా, భారతదేశంలో ముస్లింలు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఉన్న ముస్లింల్లో ఎవడైనా ఏమొచ్చో తేడాగా ఉన్నా దయచేసి పోలీసులకు అప్పచెప్పండి. వీడు ఏకంగా 10,000 కేజీల అమ్మోనియం నైట్రేట్ని 187 కేజీల బస్తాలలో దాచుంచాడు. మామూలుగా దీనిని ఎక్కడ వాడతారు ఏంటన్నప్పుడు ఇంత భారీ మొత్తం అంటే విధ్వంసంగా వాడతారు. ఆల్రెడీ జైషే మహమ్మద్ తర్వాత లష్కర్ తోయిబా బ్యాచ్ అంతా 26 జనవరి 26 అండ్ 2026 ఈ 26 కోడ్ నేమ్తో ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ బ్యాచ్తో కలగలిపి భారీ పిల్లలు కుట్రబడినారు. మనలో భగ్నం చేశారు. ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్లో, పంజాబ్లో, రాజస్థాన్లో మనకు చోట పట్టుకున్నారు, ఢిల్లీలో. ఇప్పుడు ఇంత భారీ మొత్తం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు లోకల్ ఉన్న పోలీసులు మొత్తం కలగలిపి పక్క రైడ్ చేసి పట్టుకున్నారు హర్సర్ గ్రామంలో. ఏంటి అసలు ఇదంతా అంటే వీళ్ళల్లో ఒకటికి అంటే ఈ ముఠా ఎవరైనా చెక్ చేస్తే ఒకటికి టెర్రరిస్ట్ గ్రూప్తో సంబంధాలు ఉన్నాయి. నా దేశంలో ఉంటూ నా దేశంలోని గాలి పీల్చుతూ ఇక్కడ బువ్వ తింటూ ఇక్కడ మనుషుల మీద ఆధారపడి బతుకుతూ వీళ్ళనే చంపాలని ఎలా అనుకుంటున్నారు అసలు? ఎందుకురా బతుకులు? ఈ 10,000 కేజీల అమ్మోనియం నైట్రేటు ఒక పక్క, ఫ్యూజ్ వైర్లు అంటారు, అంటే మందు పాత్రలు పెట్టి వాటిని పేల్చడానికి వైర్ ఉంటుంది, అది ఇంకా నొక్కటం, తర్వాత దాని మీద వెహికల్ చేసి పేలింది డిటోనేటర్లు, అవి కేజీలు అవి. ఒక పక్క అమ్మోనియం నైట్రేట్, మరో పక్క ఫ్యూజ్ వైర్లు, డిటోనేటర్లు, అవి అంటే ఇట్స్ ప్రీ ప్లాన్డ్ టెర్రర్ అటాక్. అది దేశం అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది. ఆల్రెడీ గత 10 రోజులుగా ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఎందుకు 26 కోడ్ నేమ్తో ఈ టెర్రరిస్ట్ ముఠాలు అండ్ కొంతమంది పనికిమాలిన స్క్రాప్ గాలు, తేడాగాలు, సైకోగాళ్ళు మొత్తం సోషల్ మీడియా కూడా వైరల్ చేస్తున్నారు. ఎందుకని మందని చెప్పేసి ఎక్కడికి నిఘా పెట్టారు. ఆల్రెడీ కొంతమంది ముందుకు అదుపులోకి తీసుకున్నారు, మొత్తం సెర్చ్ చేశారు. ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అనుకున్నారు. మొత్తానికి ఇదిగో ఈ జైపూర్లో హన్సర్ ప్రాంతం, నాగోర్ జిల్లాలో హన్సర్ ప్రాంతంలో దొరికిన్నారు సులేమాన్ ఖాన్. ఏ మనుషులరా! ఒక అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకుంటారా, మహమ్మద్ అలీ జిన్నాని కాదురా.